అండి అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌదీ ఎడారిలో వాతావరణం మారిపోయిందండి. మొత్తం ఇక్కడ వాతావరణం కూడా మారిపోయింది. అన్ని మార్పులు చేర్పులు చేసేసాం. వాతావరణం మారిందంటే ఇంకో చూసారా, వర్షాకాలం అంటే శీతాకాలంలోనే వర్షాకాలం, ఇంకో వర్షాకాలం చిరుకులాడుతున్నాయి. మాకు ఇంకో కొత్త సుధానుడు ఒకడు వచ్చాడు. ఇక్కడ ఇంకా అలాగ మారుతూ ఉంటారు, ఇంకా అదే పని. మా వాడు నాకు కిటికీలు అవి చేసి రమ్మన్నాను. ఏంటో చేస్తున్నారండి, అలా వాసన వచ్చేసింది, ఏదో వెలిగించేసారు వాళ్ళు. ఇది నేను వండి వెళ్ళానండి. హంగానే చూసారు ఎలా చేశారను, మాడి చేశారు హంగా. నేను అలా మనుషులు అంటారా అలా రాని ఎవరో చెప్తాను కదా. మాడిపోయిందని నేను అక్కడితో ఆగిపోయాను. ఎందుకంటే వాళ్ళతో కొంచెం తరకాయించుకుని మాటలు వాళ్ళు చేసి శుభ్రం కడిగించి అప్పటికి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళారు. మళ్ళీ వెంటనే ఇంకో వారికి పోయినట్టే. 2 రోజులు అవుతుంది అనమాట నేను చెప్పి. వాతావరణం మారిపోయింది ఇక్కడ అనేసి. వాతావరణం మారిపోయింది 2 రోజులు అంటే కొద్దిగా వర్షం వచ్చింది. ఇప్పుడే వచ్చింది ఎండ. మాకైతే కరెంట్ లేదు రాత్రి నుంచి. ఫోన్లో ఛార్జింగ్లు లేవు. నేనంటే కొంచెం బ్యాటరీ ఉన్నది, ఆ బ్యాటరీ ద్వారా ఛార్జింగ్ పెట్టుకున్నాను అనమాట. ఛార్జింగ్ పెట్టుకుని ఎందుకంటే చెప్పాను, ఏంట్రా బాబా 10 రోజులు 15 రోజులు అయిపోతుంది ఇంకా మరి ముందుకు రాలేదు అనుకుంటారని ఈ కార్యక్రమం మొదలెట్టాను అనమాట. మళ్ళీని ఇంకో బాహుబలి సినిమాలో దేవసేనలాగా పొలలో ఏరుకుంటున్నాం. పొలలో ఏరుతున్నామండి. ఎందుకంటే మంట వేసుకుంటారు. ఆ మంట కోసం మమ్మల్ని అన్నారు, సంచెట్టుకుని వెళ్ళి ఖాళీగా ఉన్నారు కదా, సంచెట్టుకు వెళ్ళి పొలలో ఎరుకురండి అన్నారు. ఇక్కడ ఏమో గాలి వేస్తుంది. మరి నా మాట సరిగ్గా పడుతుందో మా ప్రసాద్ ఏదో చింతిస్తున్నాడు మొత్తం మీద. ప్రసాద్ ఏం చింతిస్తున్నావురా? పొలాలు దొరకట్లేదంట. జంగలంతా తిరుగుతున్నామండి. అయిపోందిరే. మొత్తం మీద వీడికి అయితే పొలాలే దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతారా, మళ్ళీ తిరిగి రావాలా మనం. ఇవన్నీ వర్షం వచ్చింది కదంటే మొలకేసేస్తున్నాయి. మొలకేసినప్పుడు ఏమొస్తాయండి మళ్ళీ పైగానంట చిన్నవి వద్దంట, లోగా ఉండాలంట, ఎక్కువ సోపు కాలాలంట. బొగ్గులు తెచ్చుకుంటున్నారండి. బొగ్గులు అవి అంటించట్లేదా, ఈ చంపుతున్నారు మమ్మల్ని. తెల్లారులు వేసిన కాడి నుంచి అక్కడేమో ఒంట్లు సెబక్క తొడలేదు. ఇవాళ అది అట్టుకెళ్ళి పెంట అంతా అట్టుకెళ్ళి పాడేసి వచ్చి మిలాస్ సాఫ్ చేయండి అన్నారు. మిలాస్ అంతా సాఫ్ చేసి అప్పటికి మేకలకి గడ్డిని అది వేసి పొలంలో ఎదుగురండి అన్నారు. ఇంకెలా సంచి అట్టుకుని బయలుదేరాం. ఆడేమో వెళ్ళిపోతున్నాడు. ఆడ వెనకాల నేను పడిపోతున్నాను, ఒకటి ఏరుకుంటాను. ఆడేమో వదిలేసిపోతున్నాడు. చిన్న పని చేయమండి. ఆడికి లావుటి కావాలంట. దొరికింది. ఇంకో విషయం ఏంటో చెప్పడం మర్చిపోయి ఏంటంటే, మా దగ్గర సుధాని కూడా ఉన్నాడు కదండి. అదే పనిబద్ధం కూడా అన్నాను కదా. పాపమాడు వెళ్ళిపోడండి. ఆడ ఉన్న వాళ్ళకి ఏదో పనిబద్ధం కూడా తిట్టినా కానీ వెళ్ళినప్పుడు కొంచెం బాధ అయింది పాపం. ఎందుకంటే కలిసి మెలిసి పని చేసాం కదా. వెళ్ళిపోవడం ఇంకా వేరే కొత్తోడు వచ్చాడు. దొరికిందండి ఇటు లోపడితే లోపల దొరికి బతుకున్న చెట్టు అది. బతుకున్న చెట్లను కూడా ఎరగొట్లు ఆగేస్తున్నాడు అండి. ఈ సంచి నిండిపోతే వెళ్ళిపోదామని ఇటు ప్లాన్. వెళ్ళిపోయి ఫోన్ నొక్కుందాము. ఛార్జింగ్ లేదు అందులో, ఫోన్ నొక్కగా నాకైనా ఆగండి. కబాబా ఇంకా 4 ఏరేసి అప్పుడు మాట్లాడతాను. తిరిగి కిలోమీటర్ వచ్చినట్టు సగం సంచి అయినాయి. ఎక్కడ దొరకట్లేదండి. మొన్న ఏరేసాము, ఏం దొరుకుతాయి అంటే. ఎండాకాలం అయితే ఇవన్నీ ఎండిపోయి దొరికినాయి. మళ్ళీ వరుస రావటం సిగరెట్ వేసి మొలుసుకుని ఉన్నాయి అన్నమాట. అది పైగా పెద్దవి భారీగా ఉండాలి. గంటకాలలో ఒక 3. అది కూడా మా ఉజబా చూసారా, మారిపోయింది వాతావరణం మొత్తం. బరకలు కట్టేసాం సెలెక్ట్గా ఒంట్లకి.
ఆ పైన ఎర్ర బరకం కనపడుతుంది కదా, అదైతే నిన్న వేసాం. ఎందుకనగా వర్షం వచ్చైతే గడ్డి గిడ్డి అన్నీ ముక్క అన్నీ తడిసిపోతాయని వేసామన్నమాట. పేద ఇలా వెళ్దాం. మొన్న ఏరేయమంటున్నాడు, మరి ఏం చేస్తాం, ఇగోండి ఇంక ఇలాంటివి అనమాట. ఈ చిన్నవి భారీగా ఉండాలి. పొలాల పని అయిపోయింది, ఇంకా వంట చేపలెట్టుకు వస్తామని ఫోన్ చేశారు. ఇంకా వంట చేసుకుంటాను. అదిగోండి అది ఏమన్నాడంటే, పొలాలు ఎరుతుంటేనే ఒక మాట అన్నాడండి మా ఊడ, ఇంటికాడ దొలకపోతే తెమ్మంటే తేంగాని జంగలంతా తిరిగి పొలాలు ఎరుకుంటాం అన్నాడు. అందుకేరా అబ్బాయి, ఎక్కడ వంగాలి అక్కడే వంగాలి, ఇక్కడ వంగుతుంది ఒళ్ళు, ఇంటికాడ వంగదు అని అన్నాను. అంతే కదండి, మరి ఎక్కడ వంగాలి అక్కడ వంగాలి మనిషికి. మనం ఇంటికాడ చిన్న దొలకపోతే కాదు కదా, చీపురు పూలు తీసి పక్కన వెయ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత పేడెత్తమంటే ఎత్తున్నాడు. ఇప్పుడు వంగుతుంది ఒళ్ళు. నాకైనా ఆడికైనా ఎవరికైనా ఇక్కడికి ఏదన్నా ఇంట్లో పని వంట పట్టదండి, బయటకి ఎవరికన్నా చేయాలంటే పాలితాను, అప్పుడే ఒళ్ళు వంగుతుంది. ఇంట్లో పనికి ఒళ్ళు వంగుతుంది. అయ్యి బాబోయ్, మన అంత మొగూడు ఉండడు ఇంటికాడ, మనం అంత మొగూడు ఉండడు. అయ్యి బాబోయ్, మాటకే ఏదో మూతబోరు కబుర్లు మనం ఇంటికాడ. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది మూతబోరు కబుర్లు వేయండి. అదండి పరిస్థితి. అటు వెళ్ళి అడగరా, ఇంకా సంచి అయిపోతుందండి. సంచి పట్టుకెళ్తున్నాడు. మా ఊడు అలసిపోడండి, అలా పని ఎక్కువ అయిపోయిందండి. పొద్దున అందరికీ అలా ఉంది, పొద్దున్న నుంచి అయిపోయింది. ఇంకా మళ్ళీ మూసుకొచ్చేస్తుంది. చేపలు అట్టుకొచ్చారు. చేపలు మరి ఇవ్వండి, మరి వీటిని ఏమంటారు, ఈ చేపల పేర్లు తెలీదు. ఈ కింద ఫ్రై చేసినవి అయితే షోఫీ అంటారు. షోఫీ మోస అవుతుందా, మోస అంటారంట, మోస. అలా ఉందండి. ఇదేమో కూరగాయల కూర, అంటే చేపలు ఎక్కువ తెచ్చుకోలేదు, కూరగాయలు అనమాట. ఇవి వండు కూరగాయలు. అన్నం అండి, అన్నం దగ్గర పడ్డది. టైము 12 అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు మమ్మల్ని చంపుకు తిన్నారు. అక్కడేమో కరెంట్ రావట్లేదు అన్నాం కదా, ఆ కరెంట్ కాడికి ఇవ్వలేదు. ఇలాగ మా ఓడి ఉల్లిపాయలు గిల్లిపాయలు కోసి తక్కిచ్చేసాడు. ఇవ్వమని ఇంకొచ్చాను. ఇంక 12 అయిపోతుంది దగ్గర. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నం అడిగేస్తారు. ఇంక ఇవి అవ్వట్లేదు. ఏం చేయని పొయ్యిలోకి అన్నండి. ఇప్పుడు ఎండ వచ్చేసి అన్నం ఏదంటారు. మళ్ళీ 3 కోళ్ళు కొనుక్కొచ్చారు. అవి చేపకలు ఇచ్చాడు. రోజుకో గుడ్డు మా ప్రసాద్ కట్టమన్నారు. వీడికి నీరసపడిపోతున్నాడు. రోజుకో గుడ్డు ఎట్టి ప్రసాద్కి ఉడకబెట్టి అన్నారు. తింటావా, అందుకని బలంగా ఉంటాడు, పని ఎక్కువ చేయాలి కదా. అదండి మరి ఈ పూట మట్టుకు ఇది మరి ఇలాగ అయిపోయింది మా పరిస్థితి. ప్లీజ్ మరి నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే వద్దు మరి. అంతే, ఇంకా అంతకుమించి ఏం అడగను నేను. మీరు లైక్ చేసి మామూలు ప్రోత్సహించంటే ఎదరికి వెళ్ళిపోతాము పరిగెట్టి. లైక్ చేసి మీకు గుడ్డు ఇస్తాం రోజు. లైక్ గుడ్డు ఇస్తాడంట, కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు. ఇండియా వచ్చి అప్పుడు పట్టుకొస్తాడు పార్సల్, అప్పుడు ఇస్తాడు. ఒకటి మరి అయితే మరి ఈ భోజనం టైం అయిపోయి పెట్టేసి తర్వాత ఇంకా మాది ఇంక వేరే పనులు ఉంటాయి. అటు పోతాం. కరెంట్ ఒకటి లేదు, అది ఒకటి పీకేసాము. పట్టుకుపోరు, ఎన్ని రోజులు కొత్త తెలీదు. మేమైతే ఏదో తప్పించేసినా చూపిస్తాను తర్వాత. ఒకటి మరి అయితేనే ఉంటాం మరి. బాయ్ బాయ్, జై హింద్. ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి.